తెలంగాణలో బతుకమ్మ సంబరాల సందడి మొదలవుతుంది. గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే ప్రకృతితో మమేకమయ్యే సంబరం బతుకమ్మ పండుగ. ఈ వేడుకలు ఏటా భాద్రపద అమావాస్య రోజున ప్రారంభమవుతాయి. ఈ సంబరాల్లో బతుకమ్మలను రోజుకో పేరుతో కొలుస్తారు. మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ అలంకరణ కోసం ముందు రోజే రకరకాల పువ్వులు కొనుక్కొని తీసుకొచ్చి నీళ్లలో వేస్తారు. మర్నాడు వాటితో బతుకమ్మను అలంకరిస్తారు. అందుకే ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. పూలతో చక్కగా బతుకమ్మను పేర్చి తమలపాకులుంచి పసుపుతో తయారు చేసిన గౌరమ్మను దానిపై పెట్టి పూజలు చేస్తారు. 9 రోజులు రకరకాల ప్రసాదాలను బతుకమ్మకు నివేదిస్తారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ వల్లే తెలంగాణ సంస్కృతికి మరింత గుర్తింపు వచ్చిందన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 10 ఏళ్ల పాటు ప్రతి ఆడబిడ్డకు అన్ని రకాలుగా అండగా ఉండేలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణ మహిళలకు బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ చేసి గౌరవం ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. బతుకమ్మ పండుగ ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలను సౌభాగ్యాన్ని నింపాలని, ఆడబిడ్డలందరూ సురక్షితంగా సంతోషంగా ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. అవని అంతాలు ముకున్నది గానము, పువ్వులను పూజిస్తూ కొలిచాము నిన్ను, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ